గాంధీ హాస్పిటల్లో మరో స్వైన్ ఫ్లూ డెత్ రికార్డ్ అయింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన మరియమ్మ అనే మహిళ ఇవాళ స్వైన్ ఫ్లూకి బలైంది. 15 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అయిన మరియమ్మ 10 రోజుల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చింది. 2 రోజుల క్రితం ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందని చెప్పిన డాక్టర్లు ఇవాళ ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఇక అంతకు ముందు ఉదయం మరో మహిళ స్వైన్ ఫ్లూతోనే చనిపోయింది. నిజానికి ఆమె కూడా 4 రోజుల క్రితం స్వైన్ ఫ్లూతో జాయిన్ అయినా డాక్టర్లు కేసును నిర్ధారించలేకపోయారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురు కారణంగా సిటీలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. హాస్పిటల్స్ కు జ్వరంతో బాధితులు క్యూ కడుతున్నా స్వైన్ ఫ్లూను నిర్ధారించడంలో డాక్టర్లు ఫెయిల్ అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ బిడ్డ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు మరియమ్మ తల్లిదండ్రులు. 15 రోజుల నుంచి గాంధీ ఆసుపత్రిలోనే ఉన్న స్వైన్ ఫ్లూను నిర్ధారించడంలో డాక్టర్లు ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. స్వైన్ ఫ్లూతో గాంధీ హాస్పిటల్లో చనిపోయిన మరియమ్మ బంధువులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పంజా విస్తృతోంది. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. గాంధీ ఆసుపత్రిలో గడిచిన 3-4 రోజులుగా ఇద్దరు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మరియమ్మ అనేటువంటి పేషెంట్, స్వైన్ ఫ్లూ పేషెంట్ చనిపోవడం జరిగింది. ఆమె గర్భిణీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆమె ఈరోజు తెల్లవారుజామున చనిపోవడం జరిగింది. మరిన్ని విషయాలు వారి బంధువులు, వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ రోజు రావడం జరిగింది ఇక్కడికి? 26 తారీఖు వచ్చినాం ఇక్కడికి. అదే బ్లడ్ లేదు, బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి ఇక్కడికి పంపించారు. ఇక్కడ పంపిస్తే ఇక్కడ వచ్చిన తర్వాత 2 రోజులు ట్రీట్మెంట్ చేసి 2 రోజులు టెస్టులు చేసారు. టెస్టులు చేసిన తర్వాత 4 రోజులు మంచిగానే ఉంది. మంగళవారం ఫస్ట్ రోజు డెలివరీ కూడా చేసారు. ఆ సిజరీన్ చేసి 2 కొడుకులు పెట్టారు. తర్వాత ఆమెకు 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు. ఏం చెప్పలేరు ఆమెకు. ఏమైంది అంటే ఏం కాలేదు, ఆమెకు మంచిగా ఉందని చెప్పారు. స్వైన్ ఫ్లూ అని చెప్పి మా ఊరికి వెళ్ళి ఫోన్ చేసారు మాకు శనివారం రోజు ఫోన్ చేసి ఇట్లా మీ చెల్లెకు స్వైన్ ఫ్లూ వచ్చిందా అంటే సంగారెడ్డికి రిపోర్ట్లు పంపించారంట. అక్కడికి వెళ్ళి శంకరంపేట వెళ్తే శంకరంపేట నుంచి డాక్టర్లు మా ఊరికి పోయి ఎంక్వైరీ చేసి ఫోన్ చేసారు. అప్పటి వరకు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫోన్ చేస్తే తెలుసు మా చెల్లెకి వచ్చిందని. ఇక్కడ వచ్చి అప్పుడు ఆ రోజు సాయంత్రం, శనివారం సాయంత్రం మేము అడిగితే అప్పుడు ఇక్కడికి ఎమర్జెన్సీ వాళ్ళకి షిఫ్ట్ చేసారు. ఏమైంది మేడం అంటే ఆమెకు స్వైన్ ఫ్లూ వచ్చిందని చెప్పి రాని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ మంచిగా నిన్న మనం బాగానే ఉండే, శ్వాస ఆడతలేదు ఆమెకు. శ్వాస ఆడక ఈరోజు ఏమైంది సార్, ఎవరైనా రమ్మంటే ఇట్లా శ్వాస ఆడతలేదు సార్, వచ్చి ఆక్సిజన్ పెట్టున్నా అని చెప్తే కూడా ఆక్సిజన్ అయిపోయింది ఇక్కడ అని చెప్పి ఇట్లా మాట్లాడుతారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే, వీడికి వచ్చినాక మంచిగా వచ్చింది. వీడికి వచ్చినప్పుడు వచ్చినాక 4-5 రోజులకి ఇక్కడ వచ్చినాక సర్ది జ్వరం వచ్చింది. ఆ డెలివరీ అయిన తర్వాత కూడా తగ్గిపోయింది. తగ్గిపోయినాక 2 రోజులు 3 రోజులు బాగానే ఉంది. 1వ తారీఖు అయింది, 1వ తారీఖు 2 రోజులు బాగానే ఉంది. ఆమెకి ఏం ఇప్పుడు కూడా సర్ది లేదు, జ్వరం లేదు, ఆమెకు దగ్గు కూడా లేదు. ఆమెకు రిపోర్ట్లు కూడా లేవు. వచ్చిన డాక్టర్ అన్నారు రిపోర్ట్ అంటే మాకు తెలియదు అని మేము బయట తీసుకెళ్తాం. ఎక్కడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తామంటే మీకు ఇక్కడ నుంచి పోదు, మీరు ఇక్కడనే ఉంది ట్రీట్మెంట్, ఇక్కడనే ఉండాలి మీరు అని జబర్దస్త్ చేసారు వాళ్ళు. డాక్టర్లు అన్నారు నా బిడ్డ బీఈడి పాస్ అయింది, 1 లక్షలు పెట్టి చదివించిన, మేనేజ్మెంట్ సీట్ పెట్టి 1 లక్షలు పెట్టి చదివించిన, ఊళ్ళో పోసిన పల్లె 50,000 చదివించిన, మేనేజ్మెంట్ సీటు బీఈడి పాస్ అయింది. హైదరాబాద్లో కాలేజీలో 15 రోజులు చదివి ఎగ్జామ్ రాపించిన. డాక్టర్ చచ్చిపోయినా కూడా చెప్పలే, దమ్ము దాన్ని మేము ఏడుచుకుని కూర్చున్నాము. అటువంటి వచ్చి తీసుకుపోయి అయిపోయిందని ఏ డాక్టర్ చెప్పి చచ్చిపోయిందని. ఫస్ట్ రావడంతో ఇక్కడ గాంధీ హాస్పిటల్ రావడం, వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మెదక్ల ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన 25 నాడు, 23 నాడు, 4 నాడు 20 నాడు రమ్మంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిన. ఆయన శివదయ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ 6 దాకా చూసిరాళ్ళు రక్తం ఎక్కిస్తామని. బీపీ ఎక్కువైందని చెప్పి గాంధీ రాసిరు. వచ్చి మామూలు కట్టుకుని వచ్చి 9 గంటలకి అడ్మిషన్ అయింది. ఫస్ట్ నాడు డెలివరీ అయింది. కొడుకులు పుట్టిరు. కొడుకులు మంచిగా ఊరు, దగ్గు లేదు, సర్ది లేదు, మంచిగా ఆడుకుంటారు. మీది పాలు తాగుతారు. బిడ్డ పాలు ఎన్నో ఇవ్వలేదు, వాళ్ళు తాగలే. 3:30 మధ్యాహ్నం మొదటి కడుపు. శనివారం నాడు 6 గంటలకు పోయారు. ఈ పరిస్థితి మొత్తానికి గాంధీ ఆసుపత్రిలో బంధువులు విషాద ఉదయంతో ఉన్నారు. స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచారు. తమకు ఏమాత్రం చెప్పడం లేదు. వైద్యులు కనీసం చివరి క్షణంలో మాకు చెప్పడం జరిగింది. ఆ ప్రత్యామ్నాయం వేరే హాస్పిటల్కైనా మేము చూపించుకునే వాళ్ళం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, గాంధీ ఆసుపత్రి నుంచి.